జ్యోతి, నేను ఎంబీఏ ఎంట్రీ అవుతున్నప్పుడు ఈ బిజినెస్కి జాయిన్ అవ్వడం జరిగింది. నన్ను తీసుకొచ్చింది పాండు సారు. టాప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఈ బిజినెస్కి వచ్చినప్పుడు నాకేం తెలియదు, మంచిగా చదువుకున్నా, ఏదైనా చేయాలి అన్న ఆలోచనలు ఉన్నా కానీ ఈ బిజినెస్ జనాలతో కూడుకున్నది కాబట్టి ఇలా ఎట్లా ఉండాలనేది నాకు తెలియదు. సో ఎట్లా నేర్చుకోవాలి, నేర్చుకుంటే ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అసలు ఏం చేస్తే పైసలు వస్తాయి, ఎట్లుంటే పైసలు సంపాదించవచ్చు, ఎన్ని పైసలు అంటే 1,00,000, చిన్నది కాదు నా గోలు 1,00,000. 5,000 కోసమే వచ్చిన నేను, కానీ 1,00,000 రూపాయలు కొట్టాలి. ఇలా బయట ఎక్కడ ఎంత చేసినా కూడా 1,00,000 సంపాదించే అవకాశాలు లేవు. ఇక్కడ పెట్టుబడి లేకుండా 10 మందికి మంచి చేస్తూ ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్లో 1,00,000 తీసుకోవచ్చు అన్న ప్లాట్ఫామ్ అంటున్నారు కదా. నెంబర్ ఆఫ్ మీటింగ్కి వచ్చి వెస్టేజ్ నాలెడ్జ్ నేర్చుకుంటే మీరు సక్సెస్ అవుతారు అని సక్సెస్ అయిన లీడర్ ఎంఎస్ఆర్ గురువు గారు, పాండు సార్, సీన్ సార్ కొంచెం జర్నీలో ఉన్నప్పుడు నేను ఎంట్రీ అయ్యి వస్తున్నా. కానీ నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు, ఎవరికి చెప్పాలో కూడా అర్థమవుతలేదు. నా ఆలోచన ఏంటంటే మా నాన్నకి ఎంతో కొంత నేను సపోర్ట్ అవ్వాలి. ఆయన ఆలోచిస్తున్న ఆలోచనలకు, ఆయన మనోభావాలకి నేను ఉండాలి. ఇప్పుడు మనుషులు ఒక ప్లాన్ ఒకలాగా చెప్పిండు, గణేష్ ఒకలా చెప్పిండు, ఒక్కొక్కరు ఒకలాగా చెప్పేది కదా. మా నాన్న నాకు అవన్నీ ఏం చెప్పలేదు. మా అక్క పెళ్ళి చేయాలి, మా తమ్ముని పెళ్ళి చేయాలి, లేకపోతే ఇది ఇంత కట్టాలి అంత కట్టాలి, ఇవన్నీ చెప్పలేదు. కానీ మా అమ్మ మా నాన్న డిస్కషన్ చేసుకుంటే వాళ్ళలో వచ్చింది కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు. సో ఏదైనా నేను ఎంతో కొంత డిగ్రీ వరకు చదువుకున్నా కదా, కొంచెం ఎంతైనా సపోర్ట్ చేయాలి అన్న ఆలోచనలో నేను ఈ బిజినెస్ని గట్టిగా పట్టుకున్నా. సమస్యలు చాలా వచ్చాయి నాకు, అప్లయన్స్ నుంచి, డౌన్లైన్ నుంచి, టీం నుంచి, బయట నుంచి సమస్యలు వస్తుంటే ఆ సమస్యలు నేను నా మెంటర్కి షేర్ చేస్తే, సమస్యను చూడకు నేనున్నా, నువ్వు నిలబడు, నీకేం కాదు అని చెప్పాడు. సో అట్లా నేను నిలబడి ఎవ్రీ మీటింగ్ వచ్చిన, నాకు మీటింగ్ ఏమొస్తుందో నాకు తెలియదు, నా టీం ఎవరు నాతో వస్తారో వాళ్ళని సార్ చూసుకుంటాడో అన్న ధైర్యంతో నేను నిలబడి మీటింగ్స్కి వస్తూ ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా నేను సార్ సపోర్ట్ తీసుకొని వెళ్తుంటే ఇప్పుడు నా చెక్కు, చిన్న చెక్కు 2,33,000. సో అది నాకు చిన్న చెక్కే, ఎందుకంటే మా నాన్నకి నేను తోడవ్వాలి కాబట్టి చాలా చిన్న చెక్ అది. నాకు 5 లక్షలు కొట్టిన తర్వాత కూడా కొంచెం పెద్ద చెక్ అవుతుంది, రూపాయల ఆటలు అవుతుంది అది. సో వెస్టేజ్లా భూమి మీద మట్టి అవుతుందో, వెస్టేజ్ అంత డబ్బు ఉందా లేదా. సో మనం దానికి తగ్గట్టుగా ఉండాలి అంటే ఇక్కడ చాలా క్లుప్తంగా, క్లియర్గా చాలా బాగా చెప్తున్నారు. దాన్ని వినియోగించుకోవాల్సింది నా చేతిలో ఉంది. జీవితం నాది, కష్టం నాది, కన్నీరు నాది, అంతా నాదే కదా. ఏ సమస్యను చూడొద్దు. నేను కుమార్ సార్ చెప్పిండు, చెట్టుకు వేర్లు ఎట్లున్నాయో మనిషి భూమి మీద ఉన్నోడికి సమస్యలు ఉంటాయని. నేను కూడా సమస్యలు చూడలేదు. ఒక దేవుడు లాంటి మెంటర్ని నేను పరిచయం చేసినందుకు నేను అక్కడ ధైర్యాన్ని తీసుకుంటూ నిలబడ్డా అంతే. నేను ఆగిపోవాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి, ఆగిపోవాలని కూడా నేను అనుకున్నప్పుడల్లా నేను మెంటరు మా నాన్న అంతే. ఇంకా నేను ఏం చూడలేదు. ఆ ధైర్యంతోనే నేను ఇక్కడ వరకు నిలబడ్డా. ఖచ్చితంగా 5 లక్షలు కొడతా. మా నాన్నకి ఏం కావాలంటే దానికి చూద్దామా అంటే చెలో నాన్న ఉన్నా అని చెప్తాను. నేను ఉన్నా అంటే పైసల కాడ, ఫేస్ మీద కాదు పైసల కాడ. సో థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే వెస్టేజ్ గురించి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ గురించి. థ్యాంక్ యూ.